హలో వెల్కమ్ టు విస్ క్లబ్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయిపోయిన ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడా ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు? కాంపిటీషన్ ఎలా ఉంది? ఈ రిక్రూట్‌మెంట్‌లో ఆ డిస్ట్రిక్ట్‌కి ఎన్ని పోస్టులు కేటాయించబడున్నాయి? అలాగే 2016 అండ్ 18 ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి? వీటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఒకే వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలానే ఈరోజు గుంటూరుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం. అయితే మనకి 30వ తారీఖు నుంచి 22 వరకు గుంటూరులో షెడ్యూల్ ప్రకారం ఈవెంట్స్ అనేవి జరిగాయి. ఇందులో మనకి 22న డేటా అనేది మనకు రాలేదు. ఎంతమంది అటెండ్ అయ్యారు అండ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారనే డేటా మన దగ్గర లేదు. 3, 4 అండ్ 6 మనకి విమెన్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్లీ మనకు లాస్ట్ రోజు కూడా కొంతమంది ఫీమేల్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ క్వాలిఫై అయిన డేటాతో పాటుగా ఇక్కడ కొంతమంది క్వాలిఫై అయ్యి ఉంటారు. వాళ్ళని అప్రాక్సిమేట్ వాల్యూస్ కూడా మనం యాడ్ చేసుకొని పూర్తిగా ఎంతమంది క్వాలిఫై అయ్యి ఉండొచ్చు విమెన్ క్యాండిడేట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ది మేల్ క్యాండిడేట్స్ కూడా ఎంతమంది క్వాలిఫై అయ్యి ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ ఈ లాస్ట్ రోజు ఎంతమంది అటెండ్ అయ్యి ఉండొచ్చు కూడా మనం ఒక్కసారి డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జాక్ట్‌గా గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ అఫీషియల్ హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నా సొంతంగా నేను ఏది కూడా నేనిక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫైర్ అనేది లేదు. మీకు దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్ హ్యాండిల్స్‌లో ఉన్నాయి చూసుకోవచ్చు. అయితే 22వ తారీఖున మాత్రం ఎక్కడా కూడా ఏ ప్రెస్ నోట్ గాని, పేపర్ రిలీజ్ గాని ఎక్కడా లేదు. దానికి సంబంధించి అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ ఇప్పుడు మీరు 17వ తారీఖు నుంచి చూస్తే అటెండెన్స్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అలాగనే క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. యాజ్ యూజువల్లీ ప్రతి డిస్ట్రిక్ట్‌లో నేను చూస్తూనే వస్తున్నాను. ఎండింగ్ డేట్‌కొచ్చేటప్పటికి అటెండెన్స్ పర్సెంటేజ్ పోస్ట్‌పోన్ చేసుకున్న వాళ్ళు అండ్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతూ వస్తది ఆబ్వియస్‌లీ. దాని ప్రకారంగానే ఎంతమంది అటెండ్ అయ్యుండొచ్చు, ఎంతమంది క్వాలిఫై అయ్యుండొచ్చు. ఓవరాల్‌గా స్టేట్ వైడ్ ఆ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ తీసుకొని దీనికి టాలీ చేసుకొని మేము ముందుకి ఎంతమంది అటెండ్ అయ్యుండొచ్చు అనేది, ఎంతమంది క్వాలిఫై అయ్యుండొచ్చు అనే డేటాని మీ ముందు పెట్టడం జరుగుతుంది. గుంటూరులో 16 రోజులు ఈవెంట్స్ అనేవి నిర్వహించడం జరిగింది. అందులో 9,084 మంది పార్టిసిపేట్ చేయవలసి ఉందన్నమాట గుంటూరులో. అయితే ఇందులో ఎంతమంది అటెండ్ అయ్యారంటే 5,606 మంది ప్లస్ 22ని మనకు దగ్గర డేటా లేదు కదా! ఆ 22ని ఎంతమంది అటెండ్ అయ్యుండొచ్చు కూడా మనం మాట్లాడదాం. అయితే ప్రస్తుతానికి పర్ఫెక్ట్‌గా మన దగ్గర ఉన్న డేటా ప్రకారం 22వ తారీఖున అటెండ్ అయిన వారిని తీసేయగా 5,606 మంది అటెండ్ అవ్వడం జరిగింది. అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 3,227 మంది ప్లస్ 22వ తారీఖున ఎంతమంది క్వాలిఫై అయ్యారో అంతమంది కూడా. దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అయితే ప్రతి డిస్ట్రిక్ట్ డేటా కూడా నేను చూసి గుంటూరులో ఎంత ఉండొచ్చు దానికి అప్రాక్సిమేట్ ప్లస్ ఆర్ మైనస్ మీకు కొంత డిఫరెన్స్ అనేది ఉంటది. అయితే యావరేజ్‌గా 40-43% అనేది క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఉంది ప్రతి డిస్ట్రిక్ట్‌కి కూడా. అలానే గుంటూరు డేటా కూడా మనం అనలైజ్ చేసుకొని చేస్తే మెయిన్స్‌కి 3,677 మెంబర్స్ క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. ఇందులో 3,284 మెంబర్స్ మేల్ క్యాండిడేట్స్, 393 మెంబర్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. మనకు ఉండే ఎగ్జాక్ట్ డేటా ప్రకారం 2,856 మంది ఆల్రెడీ 22 రోజున కాకుండా ముందుగానే క్వాలిఫై అయిపోయారు. అండ్ 371 మంది 3, 4 అండ్ 6 మనకి ఈవెంట్స్ జరిగాయి కదా! 3వ తారీఖున, 4వ తారీఖున అండ్ మరియు 6వ తారీఖున మనకి ఈవెంట్స్ జరిగాయి. 3వ తారీఖున మనకి 106 మంది క్వాలిఫై అయ్యారు. 4వ తారీఖున కూడా మనకి 106 మంది క్వాలిఫై అయ్యారు. అలానే 6వ తారీఖున 159 మంది. అంటే ఈ 2 రోజుల్లో రాలేని వాళ్ళు లాస్ట్ రోజు వచ్చుంటారు కదా! అందుకని ఈ పర్సెంటేజ్ కొంచెం పెరిగింది. ఈ నంబర్ కొంచెం పెరిగిద్ది. అయితే దీని మీద కూడా ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను. ఇది అఫీషియల్‌గా గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ అఫీషియల్ హ్యాండిల్స్‌లో ట్విట్టర్ హ్యాండిల్‌లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా రీచెక్ చేసుకోవచ్చు. ఓకే. అయితే దీంతో పాటుగా ఇది కాలిక్యులేట్ చేస్తే మనకి 3 రోజులకు గాను 371 మంది క్వాలిఫై అయ్యారు. ప్లస్ మనకి లాస్ట్ రోజు కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి మనం అప్రాక్సిమేట్ వాల్యూ ఒక 22 మంది క్వాలిఫై అయ్యారు అనుకుందాం. అలా చూసుకుంటే మనకి ఓవరాల్‌గా ఫీమేల్ క్యాండిడేట్స్ 393 మంది క్వాలిఫై అయ్యి ఉండొచ్చు. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. అలానే దీన్ని ఓవరాల్‌గా మనం ఎంత అనుకున్నాం 3,677 మంది అనుకున్నాం కదా! దీంట్ నుంచి దీన్ని మైనస్ చేస్తే మనకి మిగిలిన వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ వస్తారు. అలా మనం చూసుకున్న 3,284 మంది మేల్ క్యాండిడేట్స్ మెయిన్స్‌కి అర్హత సాధించి ఉండొచ్చు. అయితే ఇందులో ఇప్పుడు ఈ 3,677 అనే నంబర్ ఏదైతే ఉందో మళ్ళీ ప్రతి వీడియోకి కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. గుంటూరు డిస్ట్రిక్ట్ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే కాదు. ఈ 3,677 మందిలో
ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే డేటాయే ఈ 3677. అయితే గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు బయట డిస్ట్రిక్ట్‌లో కూడా పార్టిసిపేట్ చేసుండొచ్చు. అలానే బయట డిస్ట్రిక్ట్ వాళ్ళు గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఈవెంట్ పార్టిసిపేట్ చేసుండొచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరి సౌలభ్యం కొరకు ఎవరికి ఎక్కడ ఈవెంట్ వేయాలని ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారో దాని ప్రకారం ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసుండొచ్చు. ఓకే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చెప్పేదేంటంటే ప్రకాశం వాళ్ళు ఎక్కువగా గుంటూరులో ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేశారు. ఓకే. ఇది మీరు గమనించగలరు. ఈ నంబర్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా గుంటూరు లోకల్ క్యాండిడేట్స్ అయితే కాదు. ఓకేనా? క్లియర్. అయితే గుంటూరులో టోటల్‌గా ఎన్ని పోస్టులున్నాయంటే రూరల్ ప్లస్ అర్బన్ చూసుకుంటే 300 రూరల్‌లో అండ్ అర్బన్‌లో 80 పోస్టులు ఉన్నాయి. 380 పోస్టులు టోటల్‌గా గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఉండడం జరిగింది. అందులో 254 మెయిల్ క్యాండిడేట్స్‌కి, 126 ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఉన్నాయన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ఉన్న ఈ 380 పోస్టులు కూడా ఒక సామాన్య అభ్యర్థికి మాత్రమే చెందిన పోస్టులు కాదు. స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఎన్‌సీసీ అవ్వచ్చు, ఎంఎస్‌పీ అవ్వచ్చు, సీపీపీ అవ్వచ్చు, సీడీఐ అవ్వచ్చు అండ్ మెయిన్‌లీ హోమ్ గార్డ్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు. వీళ్ళందరికీ కూడా నియర్లీ హోమ్ గార్డ్స్‌కి చూసుకుంటే సివిల్ పోస్టులలో 15% రిజర్వేషన్ ఉంది. ఈ 15% రిజర్వేషన్ కాకుండా మిగిలిన స్పెషల్ కేటగిరీస్‌కి కూడా 2%, 3%, 4% ఇలా కొంత శాతం రిజర్వేషన్ అనేది ఉండడం జరుగుతది. ఈ 380 పోస్టుల్లో కూడా ఈ రిజర్వేషన్ తీసేయగా ఎన్ని పోస్టులు మిగులుతాయో అవి ఒక సామాన్య అభ్యర్థికి చెందవలసిన పోస్టులనమాట. వాటి గురించి కూడా చూద్దాం. అయితే మరి ముఖ్యంగా హోమ్ గార్డ్‌లకి 15% పోస్టులు పోతున్నాయి కదా! అత్యధికంగా 15% అంటే తక్కువ కాదు. ఈ 15% పోస్టులను తీసి మనం ఎన్ని పోస్టులు ఒక సామాన్య అభ్యర్థికి మిగులుతున్నాయో చూద్దాం. అయితే ముందుగా మనకు 380 పోస్టులు ఉండడం జరిగింది. అందులో 15% పోస్టులు హోమ్ గార్డ్‌లకి పోతే 323 పోస్టులు ఒక జనరల్ అభ్యర్థికి, నార్మల్ అభ్యర్థికి మిగిలే పోస్టులు 323. అయితే ఇందులో కూడా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ హోమ్ గార్డ్ కాకుండా వేరేవి కూడా ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ మనకు ఒక 5% అవి కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్ ఆన్ అన్ యావరేజ్ అన్నీ కలుపుకొని చూసుకుంటే. ఈ 323 పోస్టుల్లో 216 పోస్టులు మెయిల్ క్యాండిడేట్స్‌కి, 107 పోస్టులు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కేటాయించడం జరిగిందనమాట. ప్లస్ ఆర్ మైనస్ 1 ఆర్ 2 అనేది మీరు అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. అది మీరు గమనించుకోండి. అయితే గుంటూరుకి సంబంధించి 380 పోస్టులు ఉన్నాయి కదా! ఈ 380 పోస్టులలో ఏ సోషల్ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించబడున్నాయో చూద్దాం. అయితే ఇందులో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. వాటిని సెపరేట్‌గా ట్రీట్ చేయాల్సి ఉంటది. వాటిని సెపరేట్‌గా తీయకుండా ఓవరాల్‌గా 380 పోస్టులలో ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్స్‌కి కూడా ఏ కేటగిరీకి ఎన్నున్నాయని కలిపి చెప్పడం జరుగుతుంది. దాని గురించి టైం ఉండేటప్పుడు పూర్తి డేటాని నేను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే త్వరలో నేను ఎన్‌సీసీకి ఎన్ని పోస్టులు ఉంటున్నాయి, హెచ్‌జీకి ఎన్ని, హోమ్ గార్డ్స్‌కి ఎన్ని పోస్టులు కేటాయించబడుతున్నాయి, అలా ప్రతి కేటగిరీకి కూడా ఎన్ని పోస్టులు ఉండడం జరుగుతుందనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ప్రస్తుతానికి మనకి 380 పోస్టుల్లో మెయిల్ క్యాండిడేట్స్‌కి గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఎన్ని పోస్టులున్నాయి? స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అన్నీ కలుపుకొని కూడా చెప్తున్నాను. మెయిల్ క్యాండిడేట్స్‌కి ఎన్ని పోస్టులు కేటాయించబడున్నాయని చూద్దాం. అయితే ఓపెన్ కేటగిరీలో మనకి 101 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కి 26, బీసీఏకి 18, బీసీబీకి 26, బీసీసీకి 2 పోస్టులు, బీసీడీకి 18 పోస్టులు, బీసీఈకి 10, ఎస్సీకి 38, ఎస్టీకి 15 పోస్టులనేవి కేటాయించడం జరిగింది. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఓపెన్‌లో 51 పోస్టులున్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో 12, బీసీఏకి 9, బీసీబీకి 12, బీసీసీ 1 పోస్టు, బీసీడీ 9, బీసీఈ 5 పోస్టులు, ఎస్సీ 19 పోస్టులు, ఎస్టీకి 8 పోస్టులు కేటాయించడం జరిగింది. అయితే వీటిల్లో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కూడా మీకు ముందు చెప్పినట్టుగానే ప్రతి కేటగిరీ నుంచి కూడా తీయవలసి ఉంటాయి. ఈ పోస్టులనేవి తగ్గుతాయి. ఒక నార్మల్ అభ్యర్థికి తగ్గుతాయి. వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పినట్టుగానే టెలిగ్రామ్ గ్రూప్‌లో షార్ట్‌లీ పోస్ట్ చేస్తాను. ఓకే. క్లియర్. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ గుంటూరు రూరల్‌కి 2016 అండ్ 18కి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయనేది మీ ముందు పెట్టడం జరిగింది. ఓసీ కేటగిరీ 2016లో 126, 2018లో 123 అండ్ అప్పుడుండే పరిస్థితులు వేరే ఉండొచ్చు. కారణాలు వేరు. పేపర్ డిఫికల్టీ వేరు. పోస్టులు వేరే ఉండొచ్చు. ఇప్పుడుండే దానికి మనం ఈ కట్ ఆఫ్స్‌ని బేస్ చేసుకొని మనం ఏంది కూడా చెప్పలేం. ఎందుకంటే 2 సంవత్సరాలు ప్రొలాంగ్ అవుతూ వస్తున్న నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు జరిగే నోటిఫికేషన్‌లో
పేపర్ ఎలా ఇస్తాడు? ఎంతమంది రాస్తున్నారు? అటెండెన్స్ పర్సెంటేజ్ తగ్గింది. నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి మనం కన్సిడర్ చేయాల్సుంటది. అవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రస్తుతం ఉన్న పోస్టుల సంఖ్యకి అండ్ అటెండెన్స్ పర్సెంటేజ్‌కైతే కట్ ఆఫ్ తగ్గే ఛాన్సే ఉంది. దాన్ని నేనిప్పుడే చెప్పలేను. మెయిన్స్ ఎగ్జామ్ రాసాక పేపర్ లెవెల్ ఎలా ఉంది? అవన్నీ చూసుకొని మనం డిస్కస్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే మీ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉన్నది ఒక్కసారి చూసుకోండి. అండ్ ఓపెన్‌లో ఎంత కట్ ఆఫ్ ఉంది? ఇదొకటి మీరు చూసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ గుంటూరు అర్బన్‌లో చూసుకుంటే 2016 అండ్ 18 కట్ ఆఫ్స్ మీ ముందున్నాయి. ఇవి కూడా ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. ఇవి గుంటూరు రూరల్ అండ్ అర్బన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మాక్సిమం అన్ని అఫీషియల్ సోర్సెస్ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అండ్ కేటగిరీ వైస్ రిజర్వేషన్ డివైడ్ చేయడం కూడా రూల్స్ చూసుకొని ఏ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ కేటాయించారో వాటిని బేస్ చేసుకునే మీ ముందు పెట్టడం జరిగింది. ఓకే. ఈ కంటెంట్ ఎవరికైనా ఉపయోగకరంగా అనిపించుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విజ్ క్లబ్. అండ్ ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఉన్నారో వారందరూ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా 100% ఇస్తూ చదవండి. ఉద్యోగం రావడానికి ఇప్పుడున్న నోటిఫికేషన్‌లో ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో వారందరికీ కూడా మంచి ఛాన్సెస్. ఇలాంటి నోటిఫికేషన్ మరి ఇప్పుడు కూడా రాదనే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈవెంట్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీ 100% ఇస్తూ మంచి మార్కులు తెచ్చుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. టైంనైతే అస్సలు వృధా చేయకుండా ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంటది? ఈ కట్ ఆఫ్‌లు ఎలా ఉంటాయి? ఇయన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఫస్ట్‌లీ మీరు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. మీరు మీ యొక్క టైంని పూర్తిగా మార్కులు సాధించడం కోసమే ప్రయత్నించండి. అత్యధికంగా ఎన్ని మార్కులు మీరు సాధించగలరో దానికోసం మీరు గోల్ పెట్టుకొని దానికోసమే మీరు ప్రయత్నించండి. అండ్ టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి. ఇదొక్కటే మీ మోటో అయ్యుండాలి.